సో సార్, లా ఆఫ్ అట్రాక్షన్ని చాలామంది బిలీవ్ చేయని వాళ్ళు ఉంటారు. మీరు బిలీవ్ చేస్తారా? అవును, చేస్తాను. యాక్చువల్లీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం దేన్నైతే మనము న్యూటన్ థర్డ్ లా, దేన్నైతే మనము ఆలోచిస్తామో, దేన్నైతే మనము కోరుకుంటామో అది మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. ఏదైనా సరే, అప్పుడు ఏదైనా మనం ఎప్పుడైనా పాజిటివ్గానే ఆలోచించాలి. ఓకే. అదొకటి ఆల్రెడీ మన పాతకాలం నుంచి డిఎన్ఏలో స్టోర్ అయిన ఐటమ్ ఏంటంటే, వాడికి చదువు రాదు, వాడి దగ్గర డబ్బు నిలబడదు, బస్సు రాదు, ట్రైన్ టైంకి రాదు, ఫ్లైట్ టైంకి రాదు, ఇలా అన్నీ రాదు కాదు ఇలాంటివన్నీ వర్డ్స్ ఫస్ట్ డిలీట్ చేసేసేయాలి. నెగిటివ్ వర్డ్స్ ఎప్పుడైనా ప్రతిదానికి మనం పాజిటివ్ అనుకుంటే తప్పే లేదు. అసలు అయితే పని అవుతుంది, లేకపోతే పని అవ్వదు. అంతేగాని అవ్వదు అనుకునే బదులు అవుతుంది అని నమ్మితేనే ఏదైనా అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనము బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు వస్తుంది అని కాన్ఫిడెంట్గా అందరు నిలబడతారు. మనం అంతే నిలబడాలి. కాన్ఫిడెంట్గా బస్సు వస్తుందంటే వస్తుంది. బస్సు ఎప్పుడు రాదు అని బయలుదేరితే రాదు. అలా ప్రతి ఒక్కటి మనీ కూడా మనం ఎప్పుడైనా మనీని ఎప్పుడు మనం కృతజ్ఞత చెప్పు. మన దగ్గర ఉన్న మనీకి ఎప్పుడు మన దగ్గర ఫస్ట్ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది, 10,000 ఉందా, 1,00,000 ఉందా, 2 లక్షలు ఉందా, ఆ ఉన్నదానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అంటే దేవుడు నాకు ఇంత ఇచ్చాడు. అండ్ మన శరీరానికి థ్యాంక్ యూ చెప్పాలి. మన శరీరం ఒక 11-20 కోట్ల వస్తువులు ఉన్నాయి. మన ఆస్తి ఎవరైనా, ఏ లేబర్ అయినా, నేనైనా, మీరైనా, ఎవరైనా 11-20 కోట్ల దేహం మనది. సో మన గుండెకి ఇంత వాల్యూ. WHO ప్రకారం ప్రతి ఐటెంకి ఒక రేట్ ఉంది. సో అలా మనం అంత కాస్ట్లీ పర్సన్. సో దాన్ని మనం ఎప్పుడు పాడు చేసుకోకూడదు. మనం ఎప్పుడు మనని మనం ప్రేమించుకుంటూ ఉండాలి. ఐ లవ్ మై సెల్ఫ్ అని ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. అండ్ వేరే వాళ్ళని కూడా మనం ఎప్పుడు హేట్ చేయకూడదు. మనం ఎక్కడ ఏది ఇస్తామో అదే రిటర్న్ వస్తుంది. అసలు యాక్చువల్గా ఒక పాత సినిమాలో ఒక బాల్ వేస్తే కుక్క తెస్తుంది బాల్. అలా సో మనం ఏది వేస్తే యూనివర్స్ అదే మనకు తెచ్చిస్తుంది. ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో అందుకే ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం మనీ ఇచ్చేటప్పుడు కూడా, ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు, క్యాష్ ఇచ్చేటప్పుడు రైట్ హ్యాండ్తో ఇవ్వండి, తీసుకునేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోండి, హ్యాండ్ జేబులో పెట్టుకోండి. తీసుకునేటప్పుడు లెఫ్ట్తో చేంజ్ లెఫ్ట్ హ్యాండ్తో తీసుకోండి. అది నీ మనీని ఎక్కువ తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అది పోయే అమౌంట్. సో ఫోన్పే అంటే ఏం చేస్తారు, అప్పుడు ఫోన్పే ద్వారా చేసేటప్పుడు నేను మనీ ఇస్తున్నాను, థ్యాంక్ యూ మనీ, ఓకే నువ్వు వెళ్ళు, సంతోషంగా వెళ్ళు, తిరిగి వచ్చేటప్పుడు 100x రా, 10 రెట్లు నా దగ్గర లేకుండా 100 రెట్లు నా దగ్గరికి రా అని నువ్వు దానికి చెప్తూ ఉండాలి. లేకుంటే ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కమెంట్ ఉంటుంది, కమెంట్లో రాయండి, పర్లేదు. ఓకే సియోవేష్ ఏదైతే నువ్వు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మన వీడియోస్కి కమెంట్ చేసడము అవి కూడా, నువ్వు ఏ నెగిటివ్ కామెంట్ చేస్తే నువ్వు అదే నెగిటివ్ నీ దగ్గరికి వస్తుంది. చేసే నెగిటివ్ కామెంట్ చేస్తారు, నువ్వు ఆ సార్ భలే చెప్పారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ అని చెప్తుంటే థ్యాంక్ యూ అని నంబర్ కూడా ఎంత మంచి హైయెస్ట్ వైబ్రేషన్లో ఉంటుంది. థ్యాంక్ యూ అనే మెసేజ్ దాన్ని తీస్తే 1000+ GHz ఉంటుంది థ్యాంక్ యూ అనే వర్డ్. అండ్ థ్యాంక్ యూ చెప్పేటప్పుడు నా బాడీ కూడా ఒక రకమైన సంతోషాన్ని విడుదల చేస్తుంది. నా బాడీ ఊరికే జస్ట్ వేరే ఏదో వర్డ్ చెప్పినట్టు ఉండదు థ్యాంక్ యూ చెప్పినప్పుడు. ఇవన్నీ హైయెస్ట్, మనీ అనేది కూడా అంతే, హైయెస్ట్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ జనరేట్ చేస్తాయి ఈ లెటర్స్. అందుకే వాటికి అందుకే మనం ఎస్ అని అంటూ ఉండాలి. ఎస్ ఊరికి ఎస్ అంటుంటే కూడా అదొక పాజిటివ్ ఎనర్జీని బాడీలో క్రియేట్ చేస్తుంది. కంగ్రాచ్యులేషన్స్, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. ఇవన్నీ ఎప్పుడు వాడుతూ ఉండాలి. తిట్టడం వాడితే ఏమవుతుందంటే మళ్ళీ మనకు తిట్లే వస్తాయి, సో బ్యాక్ అవే వస్తాయి. సో అందుకే థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్స్ ఎస్ అని నువ్వు రోజు 100 సార్లు అంటే కూడా నువ్వు ఒక మంచి డిఫరెంట్ ఆరాలోకి వెళ్తావు. దానికి ఏదో పెద్ద పూజలు చేయని అవసరం లేదు, పెద్ద శాస్త్రాలు పఠించడం అవసరం లేదు. ఎస్ అని మనం అంటుంటే కూడా మనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్. ఇప్పుడు నువ్వు గేమ్ ఆడతావు, గేమ్ గెలిస్తే మనకి ఎస్ అని ఎంత సంతోషం వస్తుంది. ఆ చిన్నప్పుడు ఆ వైబ్రేషన్ వేరు, మనమున్న మైండ్ సెట్ వేరు, మనమున్న సంతోషం వేరు.
ఇప్పుడు అసలు ఎస్ఏ అని ఎవరంటున్నారు, థ్యాంక్ యూ అని ఎవరంటున్నారు, అలాంటివి లేవు. ఓన్లీ ఏదో ఒక దోలో వెళ్ళిపోతున్నాం అంతే. సో అందుకే ఇవన్నీ మనం కట్ చేసేయాలి నెగిటివ్. ఈ సెలబ్రిటీస్ని కూడా వాడంత డబ్బు మనిషి, వాడేదో వాళ్ళు ఏమి అంత ఫుల్ డబ్బు సంపాదిస్తారు, ఇన్ని కోట్లు తీసుకుంటారు, ఏం చేయరు, అలా కూడా అనకూడదు. సెలబ్రిటీస్ని కూడా మనం తిట్టకూడదు. మన యూనివర్స్ ఏమనుకుంటుంది, ఓహో వీడికి సెలబ్రిటీస్ నచ్చరా అంటే హీ డోంట్ వాంట్ టు బికమ్ ఏ సెలబ్రిటీ, అంటే నువ్వు సెలబ్రిటీ అవ్వాలని ఉద్దేశం లేదు, వీడికంతా వాళ్ళు నచ్చరు కానీ నేను అక్కడ నుంచి తీసేసి వేరే దగ్గరికి వెళ్తుంటాను. కానీ నీకు అది ఇష్టమే, నువ్వు అది చెప్పట్లేదు, నువ్వు చెప్పు, ఇష్టాన్ని చెప్పు, అదే వస్తుంది. ఎప్పుడైతే నేను థ్యాంక్ యూ చెప్తానో థ్యాంక్ యూ రిటర్న్ వస్తుంది, అరే అంటే అరే రిటర్న్ వస్తుంది, గురే అంటే గురే రిటర్న్ వస్తుంది. అలా ప్రతిదీ పాజిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేయండి. అప్పుడే అంటే మనకి తెలియకుండానే 1 year 6 monthsలోనే మనం ఒక కొత్త వ్యక్తిగా, మంచి వ్యక్తిగా మారుతాము. ప్లస్ మనకు ఐ లవ్ మై సెల్ఫ్ అంటే అలా ఉంటుంది. యాక్చువల్గా ప్రతిదీ మనం పాజిటివ్గా మాట్లాడడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. ఓకే.